రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు పలు పార్టీల నేతలతో ఇప్పటికే చర్చించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తొలిసారి రాహుల్ గాంధీతో రాజకీయ సభా వేదికను పంచుకోబోతున్నారు. ఖమ్మం, హైదరాబాద్లో జరిగే సభల్లో పాల్గొని ప్రజాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. రాహుల్ రేపు సైతం రాష్ట్రంలో ప్రచారం కొనసాగించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. తెరాస అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాలను చుట్టేస్తుండడం, భాజపా తరపున ప్రధాని మోదీ నిన్న ప్రచారం చేయగా ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెదేపా అధినేత చంద్రబాబు ప్రచార బరిలో దిగుతున్నారు. రాహుల్ గాంధీ ఇవాళ రేపు ప్రచారంలో పాల్గొనుండగా చంద్రబాబు ఇవాళ ఖమ్మం, హైదరాబాద్లో జరిగే సభల్లో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొంటారు. మొదట ఖమ్మం సభలో రాహుల్, చంద్రబాబుతో పాటు సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకత్వం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ పాల్గొంటారు. రాహుల్, చంద్రబాబు తొలిసారిగా పాల్గొనే బహిరంగ సభ కావడం దేశ రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు నేతలు ఎలా దిశానిర్దేశం చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 19న కేసీఆర్ నిర్వహించిన సభాస్థలిలోనే ప్రజాకూటమి సభ నిర్వహిస్తుండగా కూటమి నేతలు ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ప్రజాకూటమి అభ్యర్థులు ఈ సభలో పాల్గొనున్నారు. భారీగా జన సమీకరణపై నేతలు దృష్టి సారించారు. దేశ రాజకీయాల్లో భాజపా ఇతర శక్తుల ఏకీకరణకు ఈ సభ వేదికగా నిలుస్తుందని ప్రజాకూటమి నేతలు చెబుతున్నారు. వీరిద్దరి కలయిక కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి కలయికగానే చూడాలి. దేశం మతాల పేరు మీద, కులాల పేరు మీద విడగొట్టి విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి శక్తుల నుంచి ఈ దేశాన్ని ఏకజాతిగా మలిచి ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి విధానంతో ముందుకు పోతున్నారు. వీరిద్దరి కలయిక ఈ దేశానికి చాలా అవసరం. ఇది చారిత్రాత్మక అవసరం కూడా. అక్కడ నరేంద్ర మోడీ గారు ఏమంటారు, దేశంలో వేరే పార్టీ ఉండొద్దు అంటారు, రీజనల్ పార్టీస్ ఉండొద్దు, ముక్తు కాంగ్రెస్ అని అంటారు, కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని అంటారు. ఇక్కడ కేసీఆర్ గారేమో తెలుగుదేశం ఇక్కడ ఉండొద్దని అంటారు. ఇదేంటండి డెమోక్రసీ? మనకి ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశం మంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాహుల్ ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్కి వెళ్లి ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత ఖమ్మం సభలో చంద్రబాబుతో కలిసి పాల్గొని సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సత్యం థియేటర్ సర్కిల్లో జరిగే కార్నర్ సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొంటారు. అక్కడి నుంచి నాంపల్ నియోజకవర్గం ఆసిఫ్ నగర్ రాయల్ హోటల్ వద్ద జరిగే సమావేశంలో పాల్గొంటారు. గురువారం ఉదయం శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల ఐకాసతో రాహుల్ సమావేశమవుతారు. తర్వాత భూపాలపల్లి వెళ్లి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, అనంతరం వికారాబాద్ జిల్లా పరిగి బహిరంగ సభల్లో పాల్గొంటారు. అక్కడ త్వరగా సభ ముగిసినట్లయితే చేవెళ్ల ప్రాంతంలో రోడ్ షో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గురువారం రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్తారు.